నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మనసంతా మనిద్దరమే ధారావాహిక నుండి 6వ భాగం వినేద్దామండి. జగన్నాథం కారు హైవే ఎక్కుతూ ఉండగా కూతురు కామాక్షికి ఫోన్ చేశాడు. తను జహీరాబాద్ చేరుకోవటానికి ఎట్లా లేదన్నా ఇంకొక గంట పట్టొచ్చు. అరే, నువ్వు అపరంజి వెంటనే జహీరాబాద్కు రండి. ఊరికి మొదట్లోనే మా చెక్ పోస్ట్ ఉన్నది, అక్కడుంటాను నేను. మన డ్రైవర్ని తీసుకుని కారులో బయలుదేరండి. ఆయన మాట వింటూనే నివేదిత దొరికిందా డాడీ? ఆత్రంగా అడిగింది ఆ అమ్మాయి తండ్రిని. దొరికినట్లుగానే సమాచారం వచ్చింది. ఆ అమ్మాయి బాగా అప్సెట్ అయినట్టుంది. స్నేహితురాలు పక్కనుంటే ధైర్యంగా ఉంటుందని. నివేదిత అపస్మారక స్థితిలో ఉంటే అక్కడ హాస్పిటల్లో చేర్చామన్న విషయాన్ని చెప్పలేదు. దానివలన అనవసరంగా అపరంజిని కంగారు పెట్టినట్లు అవుతుందని. ఆయన ఇలాంటివెన్నో చూసిన మనిషి. ఏ పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు. జహీరాబాద్ చెక్పోస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా అనుకున్నట్టుగానే గంటకు పైగా పట్టింది. చెక్పోస్ట్కి యువతలుగా చాలా వాహనాలు ఆగున్నాయి. అక్కడే ఒక పక్కగా ఉన్న పెద్ద చింత చెట్టు కింద ట్యాక్సీ యాప్ ఉంది. దాని చుట్టూ పోలీసులున్నారు. చాలామంది జనం ఉన్నారు. ఆయన చూస్తూనే ఇన్స్పెక్టర్ పరుగెడుతున్నట్టుగా వచ్చి శాల్యూట్ చేశాడు. ఆ అమ్మాయికి ఎట్లా ఉంది? మన స్మారకంలో లేదు సార్. మీరు చెప్పినట్లు వెంటనే జహీరాబాద్ హాస్పిటల్లో చేర్పించాను. ఆ వెధవ ఎక్కడున్నాడు? అతడు తల వాల్చాడు మాట్లాడకుండా. ఏమైంది? అరుస్తున్నట్టుగా అడిగాడు జగన్నాథం. ఆ అమ్మాయిని మేము షిఫ్ట్ చేస్తున్న సమయంలో తప్పించుకుపోయాడు సార్. అప్పటికి మన వాళ్ళు కాపలా ఉన్నారు. ఎటుపోయాడో కూడా తెలియనంతగా ఇక్కడ ఆగి ఉన్న వాహనాల మధ్య నుంచి పారిపోయాడు సార్. నా అనుమానం వాడికి అండగా మరికొందరు కూడా ఉన్నారు. సో మన తెలుగులు అంతలో ఉన్నాయన్నమాట. ఇలాంటి ఘటనతోనే మన డిపార్ట్మెంట్ పరువు పోయేది, నవ్వులు పాలయ్యేది. విసురుగా తిట్టడం మొదలుపెట్టాడు జగన్నాథం పోలీసు భాషలో. అతడు ఎండిపోయిన గొంతును పెగల్చుకుని, వాడిని ఎక్కడున్నా పట్టుకుంటాం సార్. ఆ ట్యాక్సీ డ్రైవర్కి బేడీలు వేసి కూర్చోబెట్టాం. జగన్నాథం నవ్వాడు. ఆ డ్రైవర్ వాడి మనిషి అయిన నీకెలా తెలుసు? ఆ రాస్కెల్ ట్యాక్సీని హైర్ చేసుకుని ఉండొచ్చు కదా, అతన్ని తీసుకురండి అన్నాడు. తర్వాత 2 నిమిషాలకి తెల్ల డ్రెస్లో ఉన్న కారు డ్రైవర్ ఆయన ముందుకొస్తూనే నమస్కారం పెట్టాడు. నీకు శంకర్తో ఎన్నాళ్ళ బట్టి పరిచయం? సూటిగా అడిగాడు. ఏ శంకర్ సార్? నేను చెప్పాలా అది కూడా? ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నీ కారులో తీసుకొస్తున్నా మీ వాడు. నా దగ్గర నాటకాలు ఆడొద్దు. నిజాలు చెప్పటం నీకే మంచిది. ఆ డ్రైవర్ ఒక్కసారిగా గొల్లు అన్నాడు. వాడెవడో నాకు తెలియదు సార్. అసలు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారనే విషయమే ఇక్కడ పోలీసులు చెప్పేంతవరకు నాకు తెలీదు. మా చెల్లెల ఆరోగ్యం బాగోలేదు, అర్జెంటుగా షోలాపూర్ తీసుకువెళ్ళాలంటూ వస్తే మా ట్రావెలర్స్ ఓనరు అతడి దగ్గర అడ్వాన్స్గా రాను పోనుకు మొత్తం డబ్బులు తీసుకుని ట్యాంకు నిండా పెట్రోల్ కొట్టించి నన్ను తీసుకువెళ్ళమని పంపారు అన్నాడు. మీ ట్రావెల్స్ పేరేంటి? విఘ్నేశ్వర ట్రావెల్స్ సార్. చందానగర్ సెంటర్లోనే ఉంది. ఇదిగోండి మా విజిటింగ్ కార్డు అంటూ జేబులో నుంచి పర్సు తీసి అందులోని కార్డు బయటికి లాగి జగన్నాథానికి ఇచ్చాడు. ఆయన అనుకున్నదే అది. శంకర్ బహు తెలివిగలవాడు. ఇన్స్పెక్టర్, కారును జహీరాబాద్కు పంపి స్టేషన్లో పెట్టించు. ఆ ట్రావెల్స్ ఓనర్ని కూడా వెంటనే అక్కడికి రమ్మనమని ఫోన్ చేసి చెప్పు అన్నాడు. వాటి వలన ఏ ఫలితమూ ఉండదని తెలిసినా రూల్స్ ప్రకారం వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఇన్స్పెక్టర్ని తీసుకున్న జగన్నాథం జహీరాబాద్లోని నర్సింగ్ హోమ్కు బయలుదేరాడు. దారిలో ఇన్స్పెక్టర్ని అడిగాడు. వాడు పారిపోతూ ఉంటే అంత తెలివి తక్కువగా మీరంతా చూస్తూ నిల్చున్నారా? అంతమంది ఉండి అక్కడ? ఆ విషయంలో ఆయన బాగా చిరాకు పడుతున్నాడు. మొహం వేళ్లాడేశాడు అతడు. చెప్పాను కదా సార్, అతడు ఒక్కడు కాదు, ఇంకా కొంతమంది వాడిని అనుసరించి వాడికి సాయంగా వచ్చారని నా అనుమానం సార్. ట్యాక్సీ ఆపి ఆ అమ్మాయిని గుర్తించి మీకు ఫోన్ చేయటం, ఆ పైన ఆ అమ్మాయిని ఆసుపత్రికి పంపించే హడావుడిలో ఉన్నప్పుడు వాళ్ళంతా కారు చుట్టూ మూగి ఏమైంది ఏమైంది అని అక్కడున్న మన వాళ్లను వేధించసాగారు. వివరాలు తెలుసుకున్న తర్వాత ఇంకా మా వెహికల్స్ ఆపటం దేనికి, మీకు కావలసిన వాళ్ళు దొరికారు కదా అంటూ వాదన పెట్టుకున్నారు. వాళ్ళు చెప్పింది నిజమే అనిపించింది. హైవే అవటంతో గంటలోనే ట్రాఫిక్ 3 కిలోమీటర్ల దాకా ఆగిపోయింది. దాంతో తోపులాటలు, మరికొంతమంది డ్రైవర్లు ప్యాసింజర్లు వాళ్ళకు వత్తాసుగా రావడంతో పెద్ద గొడవే అయింది. ఆ హడావుడిలోనే వాడు కాస్త జారుకున్నాడు. తర్వాత మాతో వాదన పెట్టుకున్న వాళ్ళు కనపడలేదు. ఇదంతా చూస్తుంటే వాళ్ళు కావాలనే గొడవ పెట్టుకున్నారేమోననిపిస్తోంది అన్నాడు. జగన్నాథం అతడి మాటలు విని మెదలకుండా ఊరుకుండిపోయాడు.
తర్వాత 5 నిమిషాల్లోనే నివేదితను చేర్చిన నర్సింగ్ హోం ముందు కారు దిగారు. లోపలికి వెళ్తూనే ఇన్స్పెక్టర్, ఇంతకుముందు తీసుకొచ్చిన అమ్మాయి కాన్షియస్లోకి వచ్చిందా అడిగాడు అక్కడ క్యాజువాలిటీలో ఉన్న డాక్టర్ని. ఆ అమ్మాయికి మత్తు మందు ఇచ్చినట్టుగా ఉన్నారు సార్, అందుకే అంత మగతగా పడుకునుంది. పల్సు బీపీ నార్మల్గా ఉన్నాయి, ఈసీజీ కూడా చూసాం, నో ప్రాబ్లం అంటూ ఐసీయూలో ఉన్న నివేదిత దగ్గరకు దారి తీశాడు అతడు. రాత్రి 11 గంటలైంది. నివేదిత తల్లిదండ్రులు కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ దగ్గరకు వచ్చేటప్పటికి. అప్పుడు హైమావతికి ఫోన్ చేస్తే 5 నిమిషాల్లోనే వాళ్ళ కారు తీసుకొని అక్కడికి వచ్చారు. ఏమైందే, దాని విషయం ఏమైనా తెలిసిందా అంది రుక్మిణి ఆత్రంగా హైమావతిని చూస్తూనే. ముందు ఇంటికి వెళ్దాం పదపిన్ని అంది అనునయంగా హైమావతి. ఇప్పుడు ఇంటికి దేనికే, హాస్టల్కి వెళ్దాము, మీ ఇంటికి దగ్గరేనంటివి కదా ముఖం చిట్లిస్తూ అంది రుక్మిణి. ఇప్పుడు హాస్టల్లో ఎవరుంటారు పిన్ని, వార్డెన్ కూడా ఇంటికి పోయి ఉంటుంది, పొద్దున్నే వెళ్దాంలే. ఓహో, ముందు అక్కడికే వెళ్దాం, వార్డెన్ లేకపోతే దాంతో చదువుకునే పిల్లలు ఉంటారుగా అక్కడ. హైమావతికి ఏం చేయాలో తెలియలేదు. ఆమె భర్తే చొరవ తీసుకుని అలాగే వెళ్దాం, ఎటు నివేదిత హాస్టల్కి వెళ్ళాలి అంటే మా ఇంటి వైపు నుంచే వెళ్ళాలి, మా ఇంటి దగ్గర మీ కారు పెట్టి నా కారులో 4 వెళ్దాం, పిల్లలకు కూడా చెప్పి వెళ్తే మనం ఇంటికి తిరిగి రావటం కాస్త ఆలస్యమైనా భయపడకుండా ఉంటారు అన్నాడు. నివేదిత తండ్రి భార్యకు నచ్చ చెప్పాక అంతా కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. రుక్మిణి అప్పటిదాకా బాగా ఏడ్చింది అన్నట్టుగా కళ్ళు ఎర్రబడి ఉన్నాయి, రెప్పలు వాచున్నాయి, ముఖమంతా ఉబ్బు ఉంది, గొంతు బొంగురుపోయి మాట ముద్దగా వస్తున్నది. కారు దిగి వాళ్ళ సంచులు లోపల పడేస్తూ ఉండగా చిన్నగా హైమావతి భర్త ఆయన దగ్గరకు వచ్చి, నివేదితను ఎవరో కిడ్నాప్ చేశారు, పోలీసు బలగమంతా ఆ అమ్మాయి కోసమే వెతుకుతున్నారు, మీకైతే ఎలాంటి ఫోను ఇంతవరకు రాలేదు కదా, వాళ్ళ డిమాండ్లు ఏమిటో చెప్తూ అడిగాడు. ఆయన ఉలిక్కి పడ్డట్టుగా చూశాడు అతని వంక. అలాగా, మాకేం ఫోన్లు రాలేదే అన్నాడు జావలా జారిపోతూ. ఈ మాట వింటే రుక్మిణి తట్టుకోగలుగుతుందా? నిజమే, అందుకే ఇప్పుడు హాస్టల్కి వెళ్ళినా కొత్తగా తెలిసే విషయం ఏమీ ఉండదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అదే పరిస్థితి, బాగా పొద్దుపోయింది కదా, తెల్లవారుతూనే వెళ్తే ఏదైనా సమాచారం దొరకవచ్చు ఆయన వంకే చూస్తూ అన్నాడు హైమావతి భర్త. కంట్రోల్ రూమ్లో ఏమైనా తెలుస్తుందేమో, అసలు అది కిడ్నాప్ అయినట్లుగా వాళ్ళకి కంప్లైంట్ ఎవరు ఇచ్చుంటారు, హాస్టల్ వార్డెన్ ఇచ్చుంటే ఆమెకు కొంతైనా సమాచారం తెలుసుండాలిగా, ఎవరిచ్చారో కూడా తెలియటం లేదు. మధ్యాహ్నం 1 గంట అప్పుడు పోలీసులు వచ్చి ఆ అమ్మాయి గురించి వివరాలు అడిగేటంతవరకు నివేదితను కిడ్నాప్ చేసిన విషయం హాస్టల్ వార్డెన్కు తెలియదు. వెంటనే ఆమె పోలీస్ డిపార్ట్మెంట్లో తనకు తెలిసిన వాళ్ళని కనుక్కుంటే ఈ కేసును ఏసీపీనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు, వీలైనంత త్వరలోనే కిడ్నాప్ చేసిన వాళ్ళని పట్టుకోవచ్చనే ఆశాభావంలో ఉన్నామని చెప్పారట వాళ్ళు. పక్కన మనిషి కింద పడ్డట్టుగా శబ్దం అవటంతో ఇద్దరూ ఒకేసారి అటు చూశారు. అక్కడ నేల మీద పడింది రుక్మిణి. అంతకుముందు 2 నిమిషాల క్రితమే తలుపు దగ్గరికి వచ్చి నిలబడ్డ ఆమె వాళ్ళ మాటలు వింటూనే తట్టుకోలేక కుప్పలా కూలబడిపోయింది. ఉదయం 7:30 అయ్యింది. ఏసీపీ జగన్నాథం సెల్ రింగ్ అయింది. కంట్రోల్ రూమ్ నుండి కాల్ వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్, విజయవాడ నుండి కిడ్నాప్ అయిన నివేదిత తల్లిదండ్రులు వచ్చారు. మన దగ్గరున్న అమ్మాయి ఫోటో చూపించి వాళ్ళు ఆ అమ్మాయి తల్లిదండ్రులే అని నిర్ధారించుకున్నాం. ఆ అమ్మాయిని కిడ్నాపర్ల నుండి విడిపించామని, ఇప్పుడు సురక్షితంగా మీ ఇంట్లోనే ఉన్నదని చెప్తే మీ ఇంటికి వస్తామని అంటున్నారు, ఏం చేయమంటారు? ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్లుగా ఆగాడు జగన్నాథం. ఒక పని చేయండి, ఆ అమ్మాయి నిద్రపోతున్నది కానీ ఓ పావు గంట ఆగి కానిస్టేబుల్ని ఎవరినైనా ఇచ్చి నా దగ్గరకు పంపండి, కులాసాగానే ఉంది, భయపడాల్సిన అవసరం లేదని చెప్పండి అన్నాడు. సెల్ ఆఫ్ చేస్తూనే కూతుర్ని అపరంజిని పిలిచాడు తన గదిలోకి. చూడు అపరంజి, నివేదిత తల్లిదండ్రులు విజయవాడ నుండి వచ్చారట, వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. ప్రస్తుతం మీ ఇద్దరి విషయం ఎవరికి తెలియటం ఇష్టం లేదంటుంటివి కదా, ఏం చేద్దాం? ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు అపరంజి. నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతాను, వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తాను అంది. నివేదితను వాళ్ళు తీసుకువెళ్తానంటే? చెప్పండి అంకుల్, కిడ్నాపర్ పారిపోయాడు, అతడితో మీ అమ్మాయికి ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు, అతన్ని పట్టుకోవటానికి గాను నివేదిత నుండి కొన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మీ అమ్మాయి మా అమ్మాయికి మంచి స్నేహితురాలు అవ్వటం వల్లనే ఈ కేసు నా పరిధిలోది కాకపోయినా నేను చొరవ తీసుకోవాల్సి వచ్చింది. ఆ షాక్ నుండి కోలుకోవటానికి కాను నివేదితను ఇంకో రోజు ఇక్కడే స్నేహితురాలతో ఉండనివ్వండి, నేను నాకు కావలసిన వివరాలు సేకరిస్తాను ఈలోగా. అటు ఈ కేసు పోలీస్ రికార్డ్స్కి ఎక్కింది కాబట్టి ఆ అమ్మాయి స్టేట్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడే ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా మా ఇంట్లోనే నేను ఆ ఏర్పాటు చేయగలుగుతానని చెప్పండి.
వాళ్ళకి అభ్యంతరం లేకపోతే వాళ్ళని ఇక్కడ ఉండమనండి. మీరు ఆ మాట అన్నా వాళ్ళు ఉండటానికి అంగీకరిస్తారని నేను అనుకోను అంది. ఆయనకు అపరంజి సలహా నచ్చింది. అంకుల్, ఇంకో విషయం కూడా. నివేదిత మీ దగ్గర ఉండగానే ఎలాగైనా కన్విన్స్ చేసి డిఎన్ఏ టెస్ట్కి అంగీకరించేలా చేసి ఆమె బ్లడ్ శాంపిల్ తీసుకోవాలి అంది అపరంజి దృఢమైన కంఠంతో. ఓకే, ఆయన చిరునవ్వుతో అన్నాడు. నాకు అర్థమైంది నీ యాంగ్జైటీ అని. తర్వాత 10 నిమిషాల్లోనే ఆ ఇంటి నుండి అపరంజి వెళ్ళిపోయింది హడావుడిగా. ఆమె ఎక్కిన కారు ఆ ఇంటి గేటు దాటిన 5 నిమిషాలకే నివేదిత తల్లిదండ్రులని హైమవతి దంపతుల్ని తీసుకొచ్చిన కారు పోర్టికోలో ఆగింది. సరిగ్గా అప్పుడే నివేదిత లేచి నిద్రమత్తు వదిలించుకుంటూ బాత్రూంకి వెళ్ళింది. నిర్మల భర్తతో అమెరికా వెళ్లేందుకు గాను ఎయిర్పోర్టుకు బయలుదేరింది 8 గంటలకు. వాళ్లతో పాటే తల్లి, తండ్రి, అన్న, వదిన, అపరంజి కూడా బయలుదేరారు. అమెరికా నుండి వస్తున్న నిన్ను సంవత్సరం తర్వాత చూడబోతున్నానని ఎంతో హుషారుగా ఆత్రంగా వచ్చానే, కానీ ఎందుకో ఈ ట్రిప్ ఎంజాయ్ చేయలేకపోయాను అంది అపరంజి నీరసంగా. ఇంకో గంటకు బయలుదేరబోతున్నారనగా. ఎందుకని అంది నిర్మల భ్రుకుటి ముడివేసి. నేను ఎక్కువసేపు నీతో గడపలేకపోయానా? అది ఒక కారణమే, కానీ ముఖ్యంగా నా విజయవాడ స్నేహితురాలు కిడ్నాప్ అవ్వటం మనసును పూర్తిగా కలిచివేసింది. కామాక్షి వాళ్ళ నాన్న ఎంతో సాయం చేయబట్టి, కానీ లేకపోతే తన జీవితం నాశనమై ఉండేది. ఆ టెన్షనే నన్ను ఎప్పటికీ చిరాకు పరుస్తోంది అంది నీరసంగా అపరంజి. పోనీలే, సుఖంగా బయటపడినందుకు సంతోషించాలి. ఇక ఆ విషయం మర్చిపో. నేను ఎక్కువ సమయం నీతో గడపలేకపోయిన మాట వాస్తవమేగా. నీతోనే కాదు, మన వాళ్ళందరినీ కూడా కలవలేకపోయాను. ఏవేవో వెధవ పనులు, సమయం తక్కువ. ఈసారి అలాంటివేమీ పెట్టుకోనిలే అంటూనే త్వరగా, నేను మళ్ళీ వచ్చేటప్పటికి నీకు పెళ్ళైతే ఎక్కడుంటావోనే అంది నవ్వుతూ. అంటే నా పెళ్ళికి రావా? విసురుగా అంది అపరంజి. సరేలే, మీరు రావటానికి వీలు లేకపోతే మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు నేను బాబా వస్తానులే అంది కించిత్ అసహనంగా. నాకు ఇష్టమైన వాళ్ళని ఎప్పుడూ నేను దూరం చేసుకోలేను. కనీసం నేనైనా వచ్చి నువ్వు ఉన్నన్ని రోజులు ఉండి వెళ్తాను అంది. అలా అని కాదే, రావటానికే ప్రయత్నిస్తాను. వీలు కాకపోతే అనే మాట నేను అనేది. అరే, నీకు కోపం ఇప్పుడు ముక్కు మీదే ఉంటుంది అంది నిర్మల అపరంజి చేతి మీద చెయ్యి వేసి అనునయంగా. నీ మొహం, అప్పుడు నాతో పాటు అన్ని రోజులు బావను వదిలి ఉండగలవే? పెళ్ళవటం అంటే మగ ఆడ ఒంటికి ఫెవికాల్ రాసుకున్నట్టే. నేను ఈ 10 రోజులు ఆయన వదిలి ఉండటానికి ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా? ఆ మాటలు అంటున్నప్పుడు నిర్మల మొహం అంతా ఎర్రబడింది. ఆ మాటకు అపరంజి నవ్వు ఆపుకోలేకపోయింది. మధ్యాహ్నం 2 గంటలప్పుడు కామాక్షి తల్లి భోజనానికి ఉండమని ఎంత చెప్పినా వినకుండా హైమావతి పిన్నిని బాబాయిని తీసుకుని వెళ్ళిపోవటంతో కామాక్షి అపరంజికి ఫోన్ చేసింది. వెంటనే అపరంజి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నివేదిత చాలా వరకు కోలుకుంది. అపరంజిని చూస్తూనే వలవలా ఏడుస్తూ కౌగిలించుకుంది. నాకు పునర్జన్మనిచ్చావక్క. నీతో పరిచయం కలగకపోయినట్లయితే నేను ఈ పాటికి ముంబై యమకోపంలో పడి గెలగలా కొట్టుకుంటూ చచ్చిపోయి ఉండేదాన్ని అంది. నాతో పరిచయం లేకుండా ఉన్నట్లయితే నీ జీవితంలో అసలు ఈ బీభత్సం జరిగి ఉండేది కాదేమో అనుకుంది మనసులోనే అపరంజి. ఇందులో ఎవరు చేసేది ఏమీ లేదు. పైనున్న భగవంతుడి చేతిలో మనమంతా కీలుబొమ్మలం. ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడటమే అంది ఓదారుస్తూ. నిజమే అన్నట్లు నివేదిత తల ఊపుతూ, ఎల్లుండి ఉదయాన్నే విజయవాడ వెళ్ళిపోతాం. అమ్మ ఏడుపు చూడలేకుండా ఉన్నాను. అసలు ఇవాళే వెళ్దామంది. కానీ అంకుల్ ఇవాళ రేపు ఉండి నేను బాగా కోలుకున్న తర్వాత వెళ్ళమనటంతో అమ్మ ఒప్పుకోక తప్పలేదు. ఆ పైన వారి డిపార్ట్మెంట్లో కూడా కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సిన పని ఉన్నదట. మాతో పాటు విజయవాడకు ఒక కానిస్టేబుల్ని సాయంగా పంపుతానన్నారు అంది చిన్నగా. ఎల్లుండి తెల్లవారేటప్పటికి హైదరాబాద్ దాటి వెళ్ళిపోవాలి. ఆ రోగ్గు తప్పించుకు వెళ్ళటం ఆయనకు ఆందోళనగానే ఉంది. ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తాడోనని. ఆయన నివేదితను ఈ 2 రోజులు ఉండమనటంలో అదే కారణం కాదని, తను కోరినట్లు డిఎన్ఏ టెస్ట్ చేయించాలనేది ముఖ్యోద్దేశమని అపరంజికి తెలిసినా మౌనంగా ఉండిపోయింది. నివేదిత కూడా డిఎన్ఏ విషయంలో ఆయన మాటను కాదనలేకపోయింది. నాకు మరో జీవితాన్నిచ్చిన అక్క ఉద్దేశ్యం అదే అయితే, అంకుల్ ఈ రహస్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయకుండా ఉండాలనేదే నా కోరిక. రిజల్ట్ ఏ విధంగా వచ్చినా అమ్మకు నాన్నకు దాని వలన మనస్తాపం కలిగించడం నాకు ఇష్టం లేదు. ఆ మాట చెప్తున్నప్పుడు ఆమె చాలా ఆవేశానికి లోనయ్యింది. అలాగేనమ్మా, ఈ విషయం మన ముగ్గురు మధ్య ఉంటుంది. దాని గురించి నువ్వేమీ భయపడద్దు అన్నాడు.
అపరంజి నాకు సొంత అక్కే అవ్వాల్సిన అవసరం లేదు. మానసికంగా ఆమె ఇప్పటికే అక్క కంటే ఎక్కువగా దగ్గరైంది. ఈ చెల్లెలు తను చేసే ప్రతి పని ఆమె దృష్టికి తప్పకుండా తీసుకువెళ్తుంది అంది. నీ నిర్ణయం చాలా ఉన్నతంగా ఉందమ్మా. జగన్నాథము తృప్తి పడ్డాడు ఆమె మాటలకు. వాళ్ళిద్దరి విషయంలో నిజానిజాలు తెలుసుకోవటానికి ఆయనకు ఉత్సుకతగానే ఉంది. ఇలాంటివి చాలా అరుదైన సంఘటనలు, జీవితాంతం గుర్తుంచుకోతగ్గవి. అపరంజి రాక కామాక్షి తండ్రికి చెప్పడంతో ముగ్గురిని తన ఆఫీసుకు తీసుకురమ్మనమని ఓ ఇన్స్పెక్టర్ని కారిచ్చి పంపాడు. మరి సివిల్స్ ఏం చేయాలని దారిలో అపరంజి అడిగింది నివేదితను. నా మూడంతా పాడైపోయింది. ఈ హైదరాబాదు హాస్టల్, కోచింగ్ అంటేనే ఒళ్ళంతా భయంతో గగురు పొడుస్తోంది. నిగ్రహించుకుని చదివి పరీక్షలు రాసినా విజయం సాధిస్తారనే నమ్మకం లేదు. విజయవాడ వెళ్ళి ఈ షాక్ నుండి తేరుకోగలిగితే అక్కడే ఏదైనా కోచింగ్ సెంటర్లో చేరతాను, లేదా ఇంట్లో కూర్చుని చదవటమే. ఫలితం అంటావా దైవాధీనం. అమ్మ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను ఇక్కడ ఉండనీయదు, నాకు ఉండాలని లేదు అంది. నివేదిత నాంపల్లి స్టేషన్లో రైలు దిగినప్పటి నుండి జరిగిన ప్రతి విషయాన్ని ఆమె చెప్పినట్లుగా జగన్నాథం రికార్డు చేయించాడు. తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్కు DNA పరీక్షకు గాను రక్తం శాంపిల్స్ ఇవ్వటానికి ఇద్దరినీ పంపించాడు. రాత్రి ఎయిర్పోర్ట్ నుండి నిర్మలకు ఆమె భర్తకు సెండ్ ఆఫ్ ఇచ్చి అందరూ ఇంటికొచ్చేటప్పటికి 11 దాటింది. మర్నాడు ఉదయం ఢిల్లీ ఫ్లైట్కు నిర్మల అన్నయ్య వదిన వెళ్లాలని నిర్ణయించుకున్నారు. భోంచేసి మంచం మీదకు చేరేటప్పటికి 12. అప్పుడు అపరంజి ఫోన్ రింగ్ అయింది. చేసింది సుధీర్. అంజీ, చెప్పు బావా, ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నాను. నా స్నేహితురాలు సేఫ్గా దొరికింది అంది తేలిగ్గా నవ్వేస్తూ. అది కాదే, మీ మామ అంత పెద్ద బ్రెయిన్ ఉన్న లాయర్ కదా, అన్ని కోర్టుల్లోనూ సింహంలా గర్జించి కేసులు గెలుస్తూ ఉంటాడే. నాన్న, మా పెళ్లి సంగతి ఏంటి? నాకు వయసు వచ్చింది. వీలైనంత త్వరగా నీ సొంత చెల్లెలు కూతుర్ని నా జీవిత భాగస్వామినిగా చేసుకొని లైఫ్లో సెటిల్ అవుదామనుకుంటున్నాను అని సిగ్గు విడిచి నువ్వు అడగమన్నావు కదా అని ఆయన ముందు ఒక ఏడుపు ఏడ్చాను. వెంటనే ఆయన కళ్ళజోడు పైనుంచి నన్ను చూస్తూ, పోయి మీ అమ్మని అడగరాదుట్రా అన్నాడు. అదేంటి, నిర్ణయం తీసుకోవాల్సింది ఆయన ఆమె అన్నాడు గొంతు తగ్గించి సుధీర్. అపరంజి పకపకా నవ్వింది. పెళ్ళామంటూ ఒకతుంటే మగవాడికి నోరు పెగలదులే బావా, ఆయన ముందు ఏడవటం దేనికి? నవ్వుతూ అడిగితే ఒప్పుకునేవాడేమో కదా అంది కాస్తంత ఎగతాళిని మాటల్లో రంగరించి. ఏమో అంజీ, ఆయన ముందు ఆ మాట ఎత్తడానికి నాకు భయం వేసింది. అది సరే కానీ రేపు నా గతి అంతేనా అంజీ అన్నాడు నీరసంగా. చూద్దాం బావా, రేపటి సంగతి రేపే అంది ముసిముసి నవ్వులతో. సరే, అమ్మ ముందు ఏడ్చాను. అమ్మ ఓసారి మూతి తిప్పేసి ఊరుకుందే కానీ సమాధానం చెప్పదే. ఇక నా వల్ల కాదు కానీ నువ్వే మీ నాన్న ముందు, మీ అమ్మ ముందు, మీ అత్తయ్య ముందు ఏడ్చి ఆ లగ్నాలు ఇవ్వ తొందరగా పెట్టించు అన్నాడు. నేను ఎవ్వరి ముందు ఏడవను. అవును, ఏమిటి నీ హడావుడి? నా చదువు పూర్తి కానివ్వవా? అసలు నువ్వు అమెరికాలో ఎన్నాళ్ళు ఉండటానికి వెళ్తున్నావు? నెలన్నర. అది నెల అవుతుందో 6 నెలలు అవుతుందో నాకేం తెలుసు అన్నాడు. ఓ సంవత్సరం పాటు ఉండిరా, రోజు నాకు గోల తప్పుతుంది. అప్పటికి నా చదువు పూర్తవుతుంది అంది. అప్పుడు మనం పర్మనెంట్గా అమెరికా వెళ్ళిపోతే ఎట్లా ఉంటుందంటావు? నేను సరే అన్నా మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? ఒక్కగానొక్క ముద్దుల కొడుకువి అంది. మీ వాళ్ళకు మాత్రం నువ్వు ఒక్కదానివే కదా. మరి తెలుసుగా, అందుకే నీ బోడి ఆలోచనలకు మంగళం పడి బుద్ధిగా ఉండు. కనుక అదిరా సంగతి. నా లైన్లోకి వస్తున్నావు, మనకు ఎలాగో ఆ అదృష్టం లేదు కనుక వెంటనే ఓ నెల రోజుల పాటైనా అక్కడ హనీమూన్లో తిరిగొద్దామనేది నా కోరిక అన్నాడు. బావా, నువ్వు వెళ్తున్నది ఆఫీస్ పని మీద. రోజంతా గొడ్డు చాకరీ చేసి డీలా పడి నువ్వు గదిలోకి చేరేదాకా నేను ఒంటరి పక్షిలా నీ కోసం 2 కళ్ళు వాచేలా ఎదురు చూస్తూ కూర్చోవాలి. హనీమూన్ అంటే అదా? ఏం తెలివి బావా నీది? ఇక అది అయ్యే పని కాదు కానీ వదిలే. అసలు సమస్య గురించి ఆలోచించు. మన పెళ్ళెప్పుడు? మీ అత్త ముఖం చిట్లించి మూతి తిప్పటమే నన్ను తికమక పెడుతోంది అన్నాడు. తిప్పని, మనం రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పెళ్లి చేసుకుని మెళ్ళో పూలదండలతో వెళ్ళి పాదాలకు నమస్కరిస్తే ఆమె ఐసైపోయి ముఖం చాటంత చేసుకుని వడివడిగా వంటింట్లోకి వెళ్ళి ఎర్ర నీళ్లు తెచ్చి మన ఇద్దరికి తిప్పి లోపలికి తీసుకువెళ్తుంది. ఆ పైన నాన్న బుజ్జిముండా అమెరికా సంగతి మర్చిపోయి ఇక్కడే చేస్తున్న ఉద్యోగం చక్కగా చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకొని బతుకు. కాదంటావా? నువ్వే ఓ చిన్న కంపెనీ ప్రారంభించి
దానికి ఎండీనంటూ వాకిట్లో బోర్డు పెట్టుకుని నా కళ్ళ ముందే ఉండరా కన్నా అంటూ దీవించేస్తుంది అంది అతన్ని కావిస్తూ. ఏమన్నావు? నేనంత పనికిరాని వాళ్ళ కనపడుతున్నానన్నా నీ ఉద్దేశం? నా ఉద్దేశం కాదయ్యా మగడ, మీ అమ్మ దీవెనను గురించి చెప్తున్నానంతే. మర్నాడు సాయంత్రం విశాఖ ఎక్స్ప్రెస్లో అపరంజి వైజాగ్ బయలుదేరింది. ఉదయం 8 గంటలైంది. హైదరాబాద్ నుండి విశాఖ ఎక్స్ప్రెస్ వాల్తేరు స్టేషన్లో మొదటి ప్లాట్ఫామ్ మీద ఆగేటప్పటికి దిగేందుకు పెట్టి తీసుకుని తలుపు దగ్గరకు వస్తున్న అపరంజిని కింద నిల్చుని ఉన్న సుధీర్ చూస్తూనే చెయ్యిస్తావా చేతిలో పెట్టిస్తావా అన్నాడు. ఆ మాట వింటూనే ఉలిక్కి పడ్డట్టుగా అతడి వంక చూసింది. అతడు స్టేషన్కి వస్తాడని ఆమె అనుకోలేదు. 10 రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా అతన్ని చూస్తూ ఉంటే ఆమె మనసంతా ప్రఫుల్లమైంది. కళ్ళు విశాలమయ్యాయి. ఆనందంతో పెదవులు విచ్చుకున్నాయి. చెయ్యివ్వటం అంటే అర్థం తెలుసా అంది కొంటెగా నవ్వుతూ, పెట్టెలోంచి దిగకుండానే. ఒకసారి తల తిప్పి వెనక్కు చూసింది. ఎవరూ లేరు. నీ బోడి ప్రశ్నలకు నా దగ్గర తయారుగా సమాధానాలు ఉండవు, కానీ ముందు ఆ పెట్టిచ్చి నా చెయ్యి పట్టుకొని దిగు. బయట కారులో కూర్చున్న తర్వాత చెరొక డబ్బా ఎనర్జీ డ్రింక్ తాగి అప్పుడేం చెప్పాలో బుర్రకు పదును పెడతాను అన్నాడు. మా బావ బంగారు కొండ అంది మురిపెంగా అతను పట్టుకున్న చేతి మీద గిల్లుతూ. అపరంజి అంటే 10 వన్నెల బంగారంట కదా, నువ్వే ఎప్పుడో చెప్పినట్టు గుర్తు అన్నాడు నవ్వుతూ అతడు. ఇద్దరూ స్టేషన్ బయటకు వచ్చి పార్కింగ్లో ఉన్న కారు దగ్గరికి వెళ్లారు. సూట్ కేసును డిక్కీలో పడేసి ముందు సీట్లో అతడి పక్కన కూర్చుంది అపరంజి. స్టేషన్కి వస్తున్నానని ఫోన్ చేయలేదేం అడిగింది. సర్ప్రైజ్ చేద్దామని కారు స్టార్ట్ చేస్తూ అన్నాడు. ఏదైనా హోటల్లో కాసేపు కూర్చుందామా, చక్కటి టిఫిన్ తింటూ? హోటల్లో ఏం తిన్నానని తెలిసినా మీ అత్త నా బుర్ర తినటం ఖాయం అంది. స్టేషన్ ముందు నుంచి కారు బయటకొచ్చి అంతగా రద్దీ లేని రోడ్డు మీద పోతున్నది. అవునే, మీ అత్తకు తల తెక్కున్నదేమిటే, ఏదో కొత్త ధైర్యం బయటకు తీసింది అన్నాడు. అమ్మ కడుపు చల్లగా హాయిగా బతుకుతున్నావు బావా, పెద్దవాళ్ళని అనవలసిన మాటలేనా అవి అంది. తల్లులకు పిల్లల మీద ప్రేమ ఉండొచ్చును కానీ అది వాళ్ళ కోరికలను బలి చేసేలా ఉండకూడదు అన్నాడు. అవునా, నిన్ను చంపేంత కొత్త ధైర్యం బయటికేం తీసిందేం అంది వింతగా అతడి వంక చూస్తూ. పెద్ద చదువులే చదివావుగా, రక్త సంబంధీకులను చేసుకుంటే పుట్టే పిల్లలు అవకతవకలుగా పుట్టుతారనే విషయం నీకు తెలియదా అంటూ నా నెత్తిన ఒకటి మొట్టి అక్కడి నుంచి విసవిసా వెళ్ళిపోయింది. రాత్రి నేను ఆ మాట మరోసారి ఎత్తినప్పుడు ఒక్క క్షణం ముభావంగా ఉండి, ఏంటో అమ్మగోల నాకు అర్థం కావటం లేదు అన్నాడు. బావా, నువ్వు సీరియస్గా చెప్తున్నావా, నన్ను ఏడిపించడానికి జోకేస్తున్నావా అంది అపరంజి అతడి చేతి మీద చేయి వేస్తూ. నేను చాలా సీరియస్గా చెప్తున్నానే తల్లి. తల్లి లేదు, అమ్మ లేదు. ముందు ఏదైనా గుడి ముందు కారు ఆపి 2 దండలు కొను అంది విసురుగా అతడి వంక చూస్తూ. సుధీర్ పక్కపక్క నవ్వుతూ కారు స్పీడ్ పెంచాడు. 3 రోజుల తర్వాత సాయంత్రం 5 గంటలప్పుడు అపరంజి తన గది తలుపులు మూసేసి బావ తలపులతో మనసునంతా మత్తెక్కించుకుంటూ మంచం మీద పడుకుని ఉంది. ఆన్ చేసి ఉన్న ఏసీ సుగంధ పరిమళమైన వాసనలు వెదజల్లుతూ ఆమెకు మరింత మత్తును కలిగిస్తోంది. బావగారు ఇప్పుడు ఏం చేస్తున్నారో మురిపంగా అనుకుంటూ కాల్ చేయటానికి చేతిలోకి ఫోన్ తీసుకుంది. సరిగ్గా అప్పుడే దాంట్లో ఒక కాల్ వచ్చింది. కొత్త నెంబర్. ఎవరా అనుకుంటూ ఆన్ చేసింది. అక్క, నేను నివేదితను, కొత్త సెల్ తీసుకున్నాను. దీన్ని కొన్న తర్వాత ముందుగా కోల్కత్తా కాళీ టెంపుల్కి కాల్ చేశాను. రెండోది నీకే. ఈ నెంబర్ సేవ్ చేసుకో అంది. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? పూర్తిగా కోలుకున్నట్లేనా అంది సంతోషంగా. తను విశాఖపట్నం వచ్చినప్పటి నుండి చేయాలని, కానీ నివేదిత నెంబర్ లేకపోవడంతో ఆమె కాల్ కోసం రోజు ఆత్రంగా ఎదురుచూస్తోంది. పర్వాలేదక్క, మామూలుగానే ఉన్నాను. పుస్తకాలు తెరిచావా? ఇంకా లేదు. చదువుదామా వద్దా అనే సందిగ్ధత పుస్తకాలను తెరవనీయటం లేదు చెప్పింది నివేదిత. అదేం? సివిల్స్ అనుకుంటేనే ఆలోచనలు హైదరాబాద్ వెళ్ళిపోయి మనసునంతా గజిబిజి చేస్తున్నాయి. ఆమె నుండి ఓ పేలవపు నవ్వు వెలువడింది. నువ్వు తప్పకుండా చదవగలుగుతావు. పుస్తకాలు తెరిచిన తర్వాత 2-3 రోజులు ఇబ్బంది ఉండొచ్చేమో కానీ తర్వాత నిన్నవే మరో ప్రపంచంలోకి తీసుకువెళ్ళిపోతాయనేది ఖాయం. ఖాళీగా కూర్చుంటేనే వెధవ ఆలోచనలు దెయ్యాల్లా ముసురుకుని జూలు విదిలించేది. పుస్తకాలతో కుస్తీ పట్టడమో స్నేహితులతో గడపటమో ఏదో ఒకటి చేస్తూ ఉండు. నేను విజయవాడలో చదువుకున్నట్లయితే స్నేహితురాళ్ళు ఉండేవాళ్ళు. నేను ఎక్కువ చదివింది కోల్కతాలోనే. 6 నెలలే కదా అయ్యింది మేము ఇక్కడికి వచ్చి అంది నివేదిత.
అయితే అక్కడే ఏదైనా సెంటర్లో చేరిపోతే వాళ్ళ కోచింగ్ ఎలా ఉన్నా సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న మిగతా వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళు సామాన్యంగా తెలివిగల వాళ్ళు, మంచివాళ్లే ఉంటారు అంది ఎంతో చనువుగా, సలహా రూపంలో. అలాగే అక్క. కొద్ది క్షణాలు నిశ్శబ్దం ఆవరించింది వాళ్ళిద్దరి నడుమ. మన బ్లడ్ రిపోర్ట్ త్వరలోనే రావచ్చు అంది అపరంజి. నివేదిత ఆ మాట వింటూనే దిగులుగా నెట్టూర్పు విడిచింది. ఆ రిపోర్టు ఎలాంటి విస్ఫోటనాన్ని కలిగిస్తుందో అన్నంత భయంగా మూలిగింది. ఫలితం మనిద్దరి మధ్య ఉంటే ప్రశాంతంగా ఉంటుందక్క అంది చిన్నగా. డోంట్ వర్రీ, అది నిన్నెంత ఇబ్బంది పెడుతుందో నన్ను అంతే ఇబ్బంది పెడుతుంది. కానీ నిజాన్ని తెలుసుకోవటం మన భవిష్యత్తుకి ఎంత అవసరమని నా ఉద్దేశం అంది. నువ్వేం చెప్పినా నేను కాదనక్క. థ్యాంక్ యూ. అలాగే మనం అనుకున్నది కూడా మరొకటి ఉంది. మనం పుట్టిన ఆసుపత్రుల నుండి సర్టిఫికెట్లు తీసుకోవటం, మన పెద్దవాళ్ళకు అనుమానం రాకుండా. ఎప్పటికైనా జీవితంలో అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలంటే గ్రీన్ కార్డు పొందడానికి అది ఎంత అవసరమని వాళ్ళకి నచ్చ చెప్పటమే. ఇప్పటికే 22 సంవత్సరాలు గడిచిపోయాయి. తర్వాత అంటే అది దొరకటం కష్టం అవుతుంది కనుక ఇప్పుడు ప్రయత్నించి తీసుకుని జాగ్రత్త చేసుకోవటమే ఎంతో మంచిది అంటూ కన్విన్స్ చేయాలి. నా ఆదుర్దాకి ముఖ్య కారణం మన పోలికలే కాదు, పుట్టిన తేదీలు ఒకటవ్వటమే. అదే చాలా విచిత్రంగా ఉంది. నేను రేపు మా అమ్మని అడుగుతాను. నా భయం వల్ల ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ ఆసుపత్రి వాళ్ళు ఆ సర్టిఫికెట్ని ఇవ్వగలుగుతారా అని. చూద్దాం, ప్రయత్నం చేయటంలో తప్పు లేదు కదా అంది. ఓకే అక్క, నేను మమ్మీని అడుగుతాను. నేను పుట్టింది కోల్కతాలోనే. అక్కడ డాడీకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ద్వారా తెప్పించమని చెప్తాను అంది నివేదిత. గుడ్. మనం ఏ పని చేసినా మరొకరికి అనుమానం రాకూడదు. అవును, నువ్వు రాత్రులు సామాన్యంగా ఎన్నింటికి పడుకుంటావు అడిగింది. 10 దాటుతుందక్క. నీ గదిలో నువ్వు ఒక్కదానివే కదా పడుకునేది? అవును. సరే, నేను ఎప్పుడు ఫోన్ చేసినా రాత్రి 10:30 తర్వాత చేస్తాను, ఓకేనా? ఓకే, నేను అప్పుడే చేస్తాను. బాయ్. ఆఫ్ చేసి నివేదిత చేసిన నెంబర్ను సెల్లో సేవ్ చేసుకుంది అపరంజి. మర్నాడు ఉదయం టిఫిన్ చేస్తున్నప్పుడు అపరంజి తల్లిని అడిగింది, అమ్మా నేను ఎక్కడ పుట్టానే అంటూ. ఆమె కూతురు వంక విచిత్రంగా చూసింది. ఇప్పుడు దాని అవసరం ఏమొచ్చింది నీకు అంది. బావ అమెరికా వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు అంది తల వంచుకుని. అయితే అక్కడే సెటిల్ అయినా అవ్వచ్చు. వాడు సెటిల్ అయితే నీ పుట్టిన వివరాలు దేనికి అంది భ్రుకుటి ముడివేశామె. మరీ ట్యూబ్లో ఇట్లా అయిపోతావేం? బావ వెళ్తే నేను వెళ్ళనా? నువ్వు వాడు కట్టకట్టుకుపోయి అక్కడ శాశ్వతంగా ఉంటాము అంటే నేను మా అన్నయ్య చేతులు ముడిచి కూర్చోవాలా ఇక్కడ అంది. అలా అయితే మీరు రండి అంది అపరంజి. అదయ్యే పని కాదులే. ఓకే అమ్మా, వెళ్తామో వెళ్ళమో తర్వాత సంగతి. ఎప్పటికైనా అక్కడికి వెళ్తే గ్రీన్ కార్డు పొందాలి అంటే మేం పుట్టిన ఆసుపత్రి నుంచి సర్టిఫికెట్ కావాలిట. మొన్న మాటల్లో నిర్మల అంది, అక్కడ పర్మనెంట్గా సెటిల్ అవ్వాలి అనుకుంటే ఆ కాగితాలన్నీ మనం తయారుగా పెట్టుకోవాలి అని. తనైతే చాలా ఇబ్బందులు పడిందట వాటి కోసం. ఇప్పటికే 20 దాటాయా? ఇంకొక 10 ఏళ్లకో 15 ఏళ్లకో అలాంటి అవసరం పడింది అనుకో, అంత పాత రికార్డులు ఆ ఆసుపత్రి వాళ్ళు లేవు అన్నారనుకో, ప్రత్యామ్నాయాల కోసం తిప్పలు పడాలి. ఇప్పుడు సెలవులే కాబట్టి వాళ్ళు ఆ పాత రికార్డులు తీయటానికి ఎన్నిసార్లు తిప్పినా ఓపిగ్గా వెళ్ళి సాధించుకురాగలుగుతాను అంది. మీ బావ అమెరికా వెళ్ళటానికి మా అన్నయ్య వదిన ఏమాత్రం ఒప్పుకోరు, వాడేం వెళ్ళడు అంది. మీరు ఒప్పుకోకపోతే నేను మాత్రం వెళ్తానా? నేను వెళ్ళను. కానీ అవసరం పడ్డప్పుడు పరిగెత్తేదానికంటే ఇప్పుడు తీసుకుని అట్టి పెట్టుకోవటంలో నష్టం లేదు కదా. అవసరం వస్తేనే ఉపయోగించుకుంటాం, లేకపోతే లేదు. సరే, నీ ఇష్టం తల్లి. చూస్తున్నాను కదా, నీకొకళ్ళు చెప్తే వినే అలవాటు ఎప్పుడూ లేదు. ఎంత అనుకుంటే అంత. నువ్వు అనకాపల్లిలో సుస్మిత నర్సింగ్ హోమ్లో పుట్టావు. నాన్నకు చెప్తే తెప్పిస్తారులే అంది. మనది మొదటి నుండి విశాఖపట్నమే కదా అమ్మా, అక్కడెందుకు పుట్టాను? మీ తాతయ్య వాళ్ళు అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు, అందుకని డెలివరీకి నన్ను అనకాపల్లి తీసుకువెళ్లారు. అపరంజి మనసు ఎంతగానో తేలికపడింది. అమ్మ అంత ఖచ్చితంగా చెప్తున్నది అంటే తన పుట్టుక విషయంలో ఎలాంటి అనుమానమూ లేదు. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం.
నమస్తే.